Namaste Ma, good morning. Time is about 9 a.m. right now. All set to go to office, but బయట మొత్తం అంతా చీకటి ఉంది ఇంకా అండ్ ఇట్ ఇస్ డ్రిజ్లింగ్ రైట్ నౌ. మంచి వెదర్ కాన్స్టెంట్ ఉంటలేదు, వస్తుంది పోతుంది. ఈ రోజు మనం రూమ్మేట్ బై ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తా అని చెప్పిండు, సో క్యాబ్ ఏం బుక్ చేయలేదు. ఆల్రైట్, లెట్స్ గో. Alright, now it's about 9:20 and we are here. చూడు అసలు మొత్తం ఎంత క్లౌడీ ఉందో, లైక్ లిటరలీ 9:30 అవుతున్నట్లు లేనే. వైబ్ అయితే బాగుంది. యా, I'll talk to you later. 9 hours later. It's 6:20. ఇది ఇప్పుడు పరిస్థితి. ఏం వెదర్ రా నైనా ఇది. అయిపోయారా మీరు, బయటికి పోతే చచ్చిపోతారు అన్నట్టు మనకు నోటిఫికేషన్ పంపారు మధ్యాహ్నం. వర్షాలు వస్తాయి, వరదలు వస్తాయి, కొట్టుకుపోతారు అన్నారు. ఇప్పుడు చూడు, వాన కంటే ఎండ ఇస్ ఫన్ మా. జస్ట్ సన్ గ్లాసెస్ తెచ్చుకుంటే బాగుంటుండే. నేను పొద్దునున్న వెదర్కి ఎండ కొడుతుందని ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు. యాపిల్ వెదర్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేడు. నమ్మినా బిస్కెట్ అయినా. A few moments later. Alright, it's about 7 p.m. right now and we are back to our shirt and chindi. It looks like we have received a package. Let's open this. Chinpedda. Actually మనం కన్సిస్టెంట్ ఉండడానికి చాలా యూజ్ అయ్యే ప్రోడక్ట్ ఇది. And it is a daily to-do list planner. I know what you're thinking. ఇప్పుడు టు-డు లిస్ట్ కోసం మళ్ళీ ఒకటి సపరేట్ గా కొనడం ఎందుకురా? మన దగ్గర బుక్కులు లేవా, ఐప్యాడ్ లేదా, ఫోన్ లేదా, ల్యాప్టాప్ లేదా అని అనిపించచ్చు. బట్ ఐ బిలీవ్ దిస్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ మీ బై అ లాట్. లైక్ ఎవ్రీ డే ఆ రోజు కంప్లీట్ చేయాల్సిన మెయిన్ టాస్క్లు ఏవైతే ఉన్నాయో, ఈ మంచిగా మన పని చేసుకుని తర్వాత ఆ టు-డు లిస్ట్ లో పెన్ తోని కట్ చేస్తే ఆ వైబు, ఆ ఫీలింగ్ అసలు వేరే దగ్గర ఎక్కడి నుంచి రాదు. అండ్ దీంట్లో ఇట్లా మంచిగా కార్డ్స్ ఇచ్చిండ్రు. నార్మల్ పేపరే, కాకపోతే మంచి గట్టిగా ఉంది. లుకింగ్ ఫార్వర్డ్ టు యూస్ దిస్ ఫ్రమ్ టుమారో. ఎక్కువ హడావిడి లేదు, పిచ్చి పిచ్చి బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్స్ ఏం లేవు. అండ్ ఇట్ లుక్స్ వెరీ మినిమల్. అండ్ ఐ గాట్ దిస్ ఫర్ like $10. I'm gonna add this Amazon link in the description as well. ఆల్రైట్ మా, సో చూస్తున్నాం కదా వెదర్ పొద్దున్న నుంచి ఇష్టం వచ్చినట్టు నడుస్తూనే ఉంది అండ్ ఇట్ ఈస్ మేకింగ్ అస్ లేజీ. ఇట్ ఈస్ ఆల్రెడీ ఎనఫ్ ఫర్ అస్ టు బీ లేజీ టుడే అండ్ వీ హ్యావ్ టు స్టార్ట్ డూయింగ్ స్టఫ్ రైట్ నౌ. ఆల్సో వీ హ్యావ్ వెరీ లిమిటెడ్ టైమ్ బిఫోర్ వి స్లీప్. జల్దీ చేద్దాం, ఇచ్చి పడేద్దాం. స్టార్టింగ్ విత్ కొంచెం ప్రీ వర్క్అవుట్ మీల్. ఐఎమ్ వెరీ హంగ్రీ, ఎందుకంటే ఎప్పుడో మధ్యాహ్నం తిన్నాం. అండ్ ఫస్ట్ థింగ్ దట్ ఐమ్ గోనా డూ ఈస్ ఈట్ వాట్ ఎవర్ వీ హ్యావ్ ఎట్ హోమ్. లుక్స్ లైక్ రూమ్మేట్ బాయ్ హస్ మేడ్ బెండకాయ ఫ్రై టుడే. అంటే ఈ రోజు మనకు ఆఫీస్ చూడు మరీ లేట్ అయింది. లైక్ లిటరలీ మనం ఇంటికి అరౌండ్ ఒక 6:37 ఇష్ ఆ టైంకి వచ్చినాం. సో యా, మనోడు ముందే వచ్చినట్టున్నాడు. హీ మేడ్ కర్రీ ఫర్ అస్. Later. Moments later. ఇట్స్ అబౌట్ 10 ఆల్రెడీ. అండ్ ఇప్పుడు మనం కంప్లీట్ చేయాల్సిన దాంట్లోకి ఒకటి కంప్లీట్ అయింది. నిన్న మనం మ్యారినేట్ చేసిన 3 చికెన్ రెసిపీలు ఉన్నాయి కదా, అవి తీసుకొచ్చి ఈ యాప్ లోపల లాక్ చేసేసిన. మొత్తం రెసిపీ అంతా నీట్గా ఎంటర్ చేసేసిన. అండ్ రేపటి నుంచి మంచిగా క్యాలరీస్ లాక్ చేసేసుకోవచ్చు. బై ద వే, యాప్ దట్ ఐమ్ యూజింగ్ టు లాగ్ మై ఫుడ్ ఇస్ క్రోనోమీటర్. ఐ యూస్ టు యూస్ మై ఫిట్నెస్ పాల్. ఆల్మోస్ట్ 4-5 ఏళ్ళ నుంచి మై ఫిట్నెస్ పాలే ఉంది. నార్మల్ గా మనం ఫుడ్ లాగ్ చేయడానికి ప్రోడక్ట్ ని స్కాన్ చేసేస్తే ఆ బార్ కోడ్ నుంచి ఆటోమేటిక్ గా క్యాలరీస్ లాగ్ అవుతుండే. కానీ ఇప్పుడు మై ఫిట్నెస్ పాల్ దానికోసం ప్రో సబ్స్క్రిప్షన్ తీసుకోమంటుండు. సో ఇక క్రోనోమీటర్ లో మనకు అది ఫ్రీగా వస్తుంది. ఇప్పటి నుంచి గోయింగ్ ఫార్వర్డ్ ఇది వాడదాం. బానే ఉంది అని చాలా రివ్యూస్ చూసిన. లెట్స్ సీ మనకి ఎట్లా వర్కౌట్ అవుతుందో. ఇంకా చాలా స్టఫ్ ఉంది కంప్లీట్ చేయాల్సింది. ఫస్ట్ జిమ్ పోదాం, తర్వాత స్టెప్స్ చేసుకుంటే ఎడిట్ చేద్దాం, తర్వాత స్నానం చేసి పడుకుందాం. లెట్స్ గో. మజా వస్తుంది మా. ల్యాప్టాప్ పట్టుకొని పోతున్నా. ఇప్పుడే చూసిన ఇంకొక 4500 స్టెప్స్ కంప్లీట్ చేయాలి. ఫస్ట్ జిమ్ అయిపోయిన తర్వాత ట్రెడ్మిల్ చేద్దాం. నిన్నట్లాగా ట్రెడ్మిల్ మీద ఎడిటింగ్ చేసుకుందాం. నాకెందుకో నిన్న మస్తు మజా వచ్చింది మా ట్రెడ్మిల్ మీద ఎడిట్ చేస్తుంటే. మనసు అస్సలు బాగాలేదు మా. పొద్దున్న నుంచి బాగా లో ఉన్నా. అంత ఎట్లనో ఉంది, అంత ఏదో గుర్తొస్తున్నాయి. ఈరోజు వర్కౌట్ అయితే ఇచ్చి పడేద్దామా. ఇవ్వడానికి నేను లేదు. ఓకే, ఎనఫ్ టైం పాస్. లెట్స్ గో. I don't know if this is visible, but చాలా రోజుల తర్వాత ఐ ఫీల్ వాస్క్యులర్ బాబా ఇచ్చేసి అసలు వేరే లెవెల్ టైట్ అయినాయి. నేను చేసింది బ్యాక్ రోయింగ్ చేసి, బట్ ఆర్మ్స్ అయితే వేరే లెవెల్ వాస్క్యులర్ అయినాయి. Much later. Done with the workout rating 8 out of 10. బాగానే అయింది, అనుకున్న దానికంటే బాగానే అయింది. ఐ థింక్ మీకు ఆడియోలో బాగా నాయిస్ వినిపిస్తున్నట్టుంది. దిస్ బికాస్ ఆఫ్ దిస్ మెషిన్. ఒక ఫ్యాన్ పెట్టిర్రు. నిన్న మొత్తం బయట వర్షం పడ్డది కదా, సో ఫ్లోర్ కొంచెం డ్రై కావడానికి ఒక ఫ్యాన్ పెట్టిర్రు. స్విమ్మింగ్ పూలు, చైర్లు, ఒక వైబ్ ఉంది కింద. వీఆర్ బ్యాక్ టు అవర్ సెటప్. ఇది నాకు చాలా కన్వీనియంట్గా సెట్ అయింది మా. నీట్గా ట్రెడ్మిల్ పైన ల్యాప్టాప్ పెట్టుకొని మంచిగా ఎడిట్ చేసుకోవచ్చు. అట్లనే స్టెప్స్ అయిపోతున్నాయి, వేరే లెవెల్ వైబ్ వస్తుంది నాకైతే. మంచిగా సెట్ అయింది దీనికి. ఇది మంచి కన్వీనియంట్ ఉంది. అఫ్ కోర్స్ మరీ డెస్క్ మీద ఉన్నట్టు ఉండదు, బట్ స్టిల్ ఇట్ ఈస్ గుడ్. Moments later. Have been editing for like 30 minutes already. It's 11:46 right now. బేసిక్గా ఎంటైర్ ఎడిట్ నేను చేస్తలేను. మనకు మంచి ఒక ఎడిటర్ సెట్ అయింది. మొత్తం ఆల్రెడీ ఎడిట్ చేసి పంపుతున్నాడు. దాంట్లో ఇంకా చిన్న చిన్న అడిషన్స్ కానీ ఇంకా ఏమైనా కట్స్ పెట్టే ఉంటే చిన్న చిన్న పైన ఫినిషింగ్ టచెస్ చేస్తున్నాను. ఆ ఫినిషింగ్
టచెస్కి కూడా మనకు కనీసం 1-2 గంటలు ఈజీగా పోతుంది ఎట్లన్నా. సో యా డెఫినెట్లీ ఎడిటింగ్ వర్క్ అయితే మనది కంపారిటివ్లీ పక్కా తగ్గింది. More moments later. చూడకుండా నడుస్తూనే ఉన్నాము. 12:14 అవుతుంది. ఇంకా కొంచెం ఉంది ఎడిట్. 52 minutes నుంచి నడుస్తూనే ఉన్నానంట కంటిన్యూగా. స్పీడ్ 3 ఉంది. ఇంక్లైన్ ఏం లేదు, జస్ట్ నార్మల్ వాకే. బట్ నుంచి అసలు గ్యాప్ లేకుండా నడుస్తూనే ఉన్నా. లిటరలీ ఆగుతలేను, ఏం చేస్తలేను, అదే పేస్లో నడుస్తూనే ఉన్నా. లిటరలీ పిచ్చిలేస్తుంది. లెఫ్ట్ లెగ్ కింద నొప్పిలేస్తుంది, ఆల్రెడీ నొప్పి స్టార్ట్ అయింది. ఐ డోంట్ నో ఏమన్నా స్కిన్ కింద ఇంజూర్ అయిందా ఏందో అర్థమవుతుంది. ఇట్లా మంటలేస్తుంది కింద. అసలు ఫస్ట్ మన స్టెప్స్ కంప్లీట్ అయినాయి చూద్దాం. ఆల్రెడీ 12 అయిపోయింది కాబట్టి నిన్నటి దాంట్లో చూడాలి ఇప్పుడు. సో నిన్న 10,327 స్టెప్స్ కంప్లీట్ చేసినాం అన్నట్టు బిఫోర్ 12, విచ్ ఇస్ క్రేజీ నైస్. అండ్ ఆల్రెడీ May 7th స్టార్ట్ అయింది కాబట్టి 695 స్టెప్స్ ఆల్రెడీ అయినాయి అంట. ఇది కూడా క్రేజీ. ఐ థింక్ ఇంకా ట్రెడ్మిల్ ఆపేద్దాం, రూమ్కి పోయి జర ఫ్రెష్ అయ్యి రిమైనింగ్ ఎడిట్ కంప్లీట్ చేద్దాం. నడిచి సడన్గా ఆగినా కదా, బిజీ ఉంది. Later that night. ఐ డోంట్ నో, మస్తు వస్తుంది బాబాయ్. కాలైతే ఉన్నదో వచ్చిందో ఏమైందో ఏమో. ఓకే, లుక్స్ నార్మల్, బట్ ఇట్స్ పెయినింగ్. ఓ మై గాడ్. సో అందుకే వాకింగ్ షూస్ వేసుకోవాలి. మన షూస్ బాల్టిమోర్లో మర్చిపోయినాం, ఇంకా కొనలేదు. మంచి షూస్ చూసి కొనాలి. నైకీ షూస్ కొందాం అనుకుంటున్నా. ఏమైనా మంచి రికమెండేషన్స్ ఉంటే కింద కమెంట్స్లో పెట్టండి మా. ఓ బడ్జెట్ మరీ ఎక్కువ అవసరం లేదు, నార్మల్ బడ్జెట్లో చూడండి కొంచెం ప్లీజ్. ఆడ నుంచి గీక్తూనే ఉన్నాం, ఖర్చులు అయితేనే ఉన్నాయి. మైండ్ ఖరాబ్ అవుతుంది ఖర్చులు చూస్తుంటే. ఓకే, సో జిమ్ అయిపోయింది, స్టెప్స్ అయిపోయినాయి. Day 24 ఎడిట్ ఇంకా కొంచెం ఉంది. సో ఇది ఇంకా పెండింగ్. లెట్స్ కంప్లీట్ దిస్ ఫస్ట్ మేబీ. Alright, it's 1:16 right now and we are done with the edit. Now I'm gonna go have a shower. Later. And we are done with the edit and we are done with the bath. Alright, it's 3:30 AM in the morning right now and I'm done with all of the stuff. It feels so good ma. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. లైక్ పొద్దున్న నుంచి ఆఫీస్ వరకు ఒక షిఫ్ట్ అయితే, ఆఫీస్ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఇంకో షిఫ్ట్ నడుస్తుంది మనది. సూపర్ హ్యాపీ మా. లైక్ లిటరలీ బాడీ అంతా బర్న్ట్ అవుట్, కాళ్ళు నొస్తున్నాయి, హెడ్ఏక్ వస్తుంది, కళ్ళు గుంజుతున్నాయి. బట్ మైండ్ల నుంచి బాగా డోపమిన్ బయటికి వస్తుంది పనులన్నీ కంప్లీట్ చేసినాం కాబట్టి. ఆ కిక్కు ముందలు ఇవన్నీ బొక్క. నార్మల్గా మనని హ్యాపీ ఫీల్ చెప్పడానికి మన బ్రెయిన్ డోపమిన్ రిలీజ్ చేస్తుంది, ఒక చిన్న రివార్డ్ లాగా. ఆ డోపమిన్ మనం తెచ్చుకోవడానికి ఎంత కష్టపడితే అంత కిక్ ఉంటుంది. చీప్ గా డోపమిన్ తెచ్చుకుంటే వేస్ట్ బాబాయ్. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తే కూడా మనకు డోపమిన్ వస్తుంది, కొంతమంది కుట్టిగా తాగుతూ వస్తుంది, కొంతమందికి ఇంకేమైనా చేస్తొస్తుంది. బట్ కష్టపడి ఆ గ్రైండ్ తర్వాత, ఆ హజిల్ తర్వాత మనని మనము టార్చర్ లకు తీసుకుపోతాం కదా టు అచీవ్ సంథింగ్. అది రీచ్ అయిన తర్వాత మనకి అప్పుడు ఆ డోపమిన్ నుంచి వచ్చే కిక్ మాత్రం అసలు లెక్కలేదు బాబాయ్. సుకూన్ గా గుండెల మీద చేసుకుని హ్యాపీగా పండుకోవచ్చు. 3:30 అవుతున్నా కానీ నాకు ఎక్కువ నిద్ర వస్తలేదు. అంటే నిద్ర వస్తుంది, కళ్ళు గుంజుతున్నాయి నాకు తెలుస్తుంది, బట్ మైండ్ అంతా చాలా హ్యాపీగా ఉంది. విచిత్రం ఏంటంటే ఒక కపుల్ ఆఫ్ అవర్స్ బ్యాక్, అబౌట్ 6 hours బ్యాక్ ఆర్ సంథింగ్, మనం జిమ్ లో పోయినప్పుడు మనసు అసలు బాగా లో ఉండే చెప్పిన కదా, అంతేమేమో గుర్తొచ్చి మెంటల్ అయింది. బట్ దాన్ని ఓవర్కమ్ కావడానికి మనం మాక్సిమం ఎంతైతే బర్న్ అవుట్ అవ్వగలుగుతామో జిమ్ లో అంత ట్రై చేసిన. ఐ మీన్ వర్కౌట్ అయిపోయిన తర్వాత కూడా ఐ స్టిల్ హ్యాడ్ సమ్ జ్యూస్ ఇన్ మీ. బట్ మనం కంప్లీట్ చేయాల్సిన టాస్కులు కూడా ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి నన్ను నేను ఎక్స్ట్రీమ్ గా పుష్ చేసుకోలేదు. బట్ వర్కౌట్ అయిపోయిన తర్వాత ఒక మంచి సాటిస్ఫాక్షన్ వచ్చింది. అది అయిపోగొట్టుకొని వాక్ చేసేటప్పుడు అసలు నాకు వాక్ చేస్తున్నా అనే సోయే లేదు, ఎడిట్ చేస్తున్నా అనేది ఉంది. ఎడిట్ ఎప్పుడు కంప్లీట్ చేస్తే తొందరయాలి ఇదే నడుస్తుంది. సో తెలియకుండానే దన్న నడుచుకుంటే 5,000 స్టెప్స్ ఏమో కంప్లీట్ చేసినాం. అండ్ అప్పటి నుంచి ఎడిట్ నడుస్తుంది. రూమ్ టూర్ వీడియో ఎడిట్ అయిపోయింది, బట్ ఆ వీడియో ఇంకా అవుట్రో రికార్డ్ చేయలేదు. ఐల్ డూ దట్ టుమారో మార్నింగ్ మేబీ. బట్ యా, వీ ఆల్మోస్ట్ గాట్ ఆల్ ఆఫ్ ఇట్ డన్. అంతేమో, కష్టపడదాం, ప్రతిరోజు కష్టపడడానికి ప్రయత్నిస్తూనే ఉందాం. చాలు హ్యాపీగా సుకూన్ గా బతికేయచ్చు. ఆ కష్టపడడం మాత్రమే మన చేతిలో ఉంది, దాని నుంచి రిజల్ట్స్ అనేవి మన చేతిలో లేవు. మనం ఎఫర్ట్స్ పెడితే డెఫినెట్లీ రిజల్ట్స్ అనేవి ఆబ్వియస్లీ వస్తాయి. బట్ కన్సిస్టెంట్ గా మనం ఎఫర్ట్స్ పెడుతూనే ఉండాలి, హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలి, ఇచ్చి పడేస్తూనే ఉండాలి. అండ్ అల్టిమేట్లీ ఇట్ విల్ బి వర్త్ ఇట్ ఫర్ ష్యూర్. అంతే, మనం ఏదైనా ధర్మంగా మైండ్ పెట్టి చేసుకుంటూ కూర్చుంటే చాలు, అండ్ మిగతా అదంతా బాస్ చేసుకుంటాడు. ఆల్రెడీ 3:30 అవుతుంది కదా, సో వి జస్ట్ హ్యావ్ అబౌట్ 5.5 hours టు స్లీప్, విచ్ ఇస్ ఫైన్. బట్ రేపు కొంచెం ఎక్కువసేపు పడుకోవడానికి ట్రై చేద్దాం. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఈ రోజు అయితే ఇచ్చి పడేయండి, మనం మళ్ళీ రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి, బై.